టైర్ ఆర్కిటెక్చర్ గురించి డీటెయిల్డ్గా చూస్తాం. 3 టైర్ ఆర్కిటెక్చర్ని లెవెల్స్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ అంటాం, అలాగనే 3 స్కీమా ఆర్కిటెక్చర్ అంటాం, అలాగనే ఆన్సీ స్పార్క్ ఆర్కిటెక్చర్ అని కూడా అంటాం. ఇక్కడ ఈ ఆర్కిటెక్చర్లో మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టుగా 3 టైర్ ఆర్కిటెక్చర్ మీన్స్ 3 లేయర్స్గా ఉంటాయి. ఒకటి వచ్చేసి యూజర్ ఆర్ క్లయింట్, ఇంకొకటి ప్రజెంటేషన్ లేయర్, ఇంకొకటి అప్లికేషన్ లేయర్, ఇంకొకటి డేటాబేస్ని మీట్ అవ్వడానికి ఇవన్నీ లేయర్స్ని మనం యూజ్ చేస్తున్నాం. అదే ఇక్కడ ఇంకా డీటెయిల్డ్గా ఇప్పుడు చూస్తాం. వ్యూ లెవెల్ ఆర్ ఎక్స్టర్నల్ లెవెల్. వ్యూ లెవెల్లో వ్యూ 1, వ్యూ 2, వ్యూ 3 అప్ టు వ్యూ n అనుకోండి. వ్యూ లెవెల్ ఆర్ ఎక్స్టర్నల్ లెవెల్ మీన్స్ యూజర్ లెవెల్. వ్యూ మీన్స్ మన యొక్క వ్యూ. ఇప్పుడు నేను ఒక యూజర్ 1, యూజర్ 2 అండ్ యూజర్ 3 అనుకోండి. డేటాబేస్ని ఎంతమంది అయినా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు నా వ్యూ మీన్స్ ఫ్యాకల్టీ వ్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఏ ఫ్యాకల్టీ వ్యూ. ఏమి నాకు ఎన్ని అవర్స్ వస్తాయి, ఎన్ని క్లాసెస్ వస్తాయి, ఏమి ఆ కాలేజ్లో ఏమి ఉంటుంది అనేది నా వ్యూ. స్టూడెంట్ మీ వ్యూ ఏమి, ఏ కోర్సులో జాయిన్ అవ్వాలి, ఎన్ని కోర్సులు ఉన్నాయి, ఏమి అకాడమిక్స్, ఏమి ఎన్ని ఎగ్జామ్స్ ఉంటాయి, ఇది మీ వ్యూ. అలాగనే హెచ్ఓడి ఆర్ ప్రిన్సిపల్ వ్యూ ఏమి, ఎంతమంది లెక్చరర్స్ ఉన్నారు, ఎన్ని క్లాసెస్, ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఇది ఆయన వ్యూ కావచ్చు, ఆమె వ్యూ కావచ్చు. ఆ ప్రిన్సిపల్ వ్యూ ఎవరి వ్యూ ఉంటాయో వాళ్ళ వ్యూస్ ప్రకారం వాళ్ళు డేటాబేస్లోని డేటాని రిక్వెస్ట్ చేస్తారు. డేటాబేస్లో డేటాని రిక్వెస్ట్ చేస్తేనే కదా మనకు రెస్పాన్స్ వచ్చేది. అలా రిక్వెస్ట్ చేయాలి అంటే రిక్వెస్ట్ చేయడాని కోసం మనం ఈ ఆర్కిటెక్చర్ డేటాబేస్ని డైరెక్ట్గా మనం మీట్ అవ్వలేదు. మీరు ఎప్పుడైనా కమాండ్ టైప్ చేసి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ టేబుల్ యొక్క డేటా అంతా వచ్చేస్తుంది. అది ఎక్కడ స్టోర్ అయి ఉంటుంది, ఎక్కడి నుంచి తీసుకొస్తుంది మనం ఎప్పుడు చూసింటాం. అది మనం యూజర్ ఏం చేస్తాడు, ఓన్లీ డేటాబేస్కి యూజర్ వచ్చేసి డేటాబేస్కి రిక్వెస్ట్ చేస్తాడు. రిక్వెస్ట్ చేసినప్పుడు డేటాబేస్ వచ్చి రెస్పాన్స్ ఇస్తుంది. అది ఎలా రెస్పాన్స్ ఇస్తుంది అంటే ఈ ఆర్కిటెక్చర్ ద్వారా, ఈ 3 లేయర్స్ ద్వారా మనకు రెస్పాన్స్ ఇస్తుంది. ఆ వ్యూ లెవెల్ ఇప్పుడు స్టూడెంట్ వ్యూ అనుకోండి. స్టూడెంట్ ఎన్ని కోర్సెస్ ఉన్నాయి, ఎన్ని డీటెయిల్స్ ఉన్నాయి. ఫ్యాకల్టీ వచ్చేసి ఒక విధంగా రిక్వెస్ట్ చేస్తాడు, స్టూడెంట్ వచ్చేసి ఒక విధంగా రిక్వెస్ట్ చేస్తాడు, హెడ్స్ ప్రిన్సిపల్స్ వచ్చేసి డేటాబేస్ని ఒక విధంగా రిక్వెస్ట్ చేస్తారు. అలా అన్ని రిక్వెస్ట్ని ఎలా తీసుకుంటుంది అంటే ఇన్ కాన్సెప్చువల్ లెవెల్కి, ఫస్ట్ వ్యూ లెవెల్ నుంచి మనం రిక్వెస్ట్ చేసింది కాన్సెప్చువల్ లెవెల్కి వెళ్తుంది. కాన్సెప్చువల్ లెవెల్ ఆర్ దీన్నే ఏమంటారు అంటే కాన్సెప్చువల్ లెవెల్నే లాజికల్ లెవెల్ అంటారు. ఈ లాజికల్ లెవెల్లో ఏమి ఉంటుంది అంటే ఈ లాజికల్ లెవెల్లో మనం వాట్ కైండ్ ఆఫ్ డేటా ఇట్ కెన్ బి స్టోర్డ్. ఏ టైప్ ఆఫ్ డేటా ఉండాలి, స్టూడెంట్ యొక్క డేటానా, కోర్స్ యొక్క డేటానా, ఏ డేటా అయితే ఉంటుందో అది కాన్సెప్చువల్ లెవెల్ ఆర్ లాజికల్ లెవెల్లో ఉంటుంది. కాన్సెప్చువల్ లెవెల్ ఆర్ లాజికల్ లెవెల్లో మనకు ఎలాంటి టైప్ ఆఫ్ డేటా ఉంటుందో అది. దీన్ని ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే ఈఆర్ మోడల్స్, ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్ ఉంది కదా, ఇన్ ది ఫార్మ్ ఆఫ్ టేబుల్స్లో ఉంటే దాన్ని మనం ఏమంటారు అంటే కాన్సెప్చువల్ లెవెల్ ఆర్ లాజికల్ లెవెల్. మనం రిక్వెస్ట్ చేసింది ఈ డేటాబేస్కి వెళ్ళాలి అంటే ఫస్ట్ కాన్సెప్చువల్ లెవెల్కి వెళ్ళి మనకు ఈఆర్ మోడల్లో ఉండి ఏ కైండ్ ఆఫ్ డేటాని రిక్వెస్ట్ చేస్తున్నారో ఆ కైండ్ ఆఫ్ డేటాని డేటాబేస్ తీసుకొని మనకు ఇస్తుంది. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్టూడెంట్ మీరు ఉన్నారనుకోండి, మీరు కోర్స్ యొక్క డీటెయిల్స్ రిక్వెస్ట్ చేసి ఉంటారు డేటాబేస్ని. ఆ కోర్స్ టేబుల్ యొక్క డేటాని తీసుకొని మీకు అందిస్తుంది. అలాగా మన వ్యూ బట్టి, యూజర్ యొక్క వ్యూ బట్టి మన ఏం రిక్వెస్ట్ చేస్తామో దాని ద్వారా మనకు మన డేటాబేస్ ఇస్తుంది. ఆ డేటాబేస్ ఎలా ఇస్తుంది, ఫస్ట్ వ్యూ లెవెల్ నుంచి కాన్సెప్చువల్ లెవెల్కి వెళ్ళి ఆ కాన్సెప్చువల్ లెవెల్ని లాజికల్ లెవెల్ అంటారు. అక్కడ వాట్ కైండ్ ఆఫ్ డేటా, ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ అవుతుంది. డేటాబేస్లో డేటా ఇన్ ది ఫార్మ్ ఆఫ్ టేబుల్స్లో స్టోర్ అయి ఉంటుంది. ఆ టేబుల్స్లో
డేటాబేస్లోని డేటానే దాన్నే ఈఆర్ మోడల్ అని కూడా చెప్పొచ్చు, కాన్సెప్చువల్ మోడల్ని. అది రిక్వెస్ట్ చేస్తాము. అలా రిక్వెస్ట్ చేసినాక ఈ కైండ్ ఆఫ్ డేటా అది ఎక్కడ స్టోర్ అయింది, ఎక్కడ స్టోర్ అయి ఉంటుంది? ఫిజికల్ లెవెల్లో స్టోర్ అయి ఉంటుంది. ఫిజికల్ లెవెల్ మీన్స్ అది ఎక్కడ? ఇన్ ది ఫార్మ్ ఆఫ్ డిస్క్సా, హార్డ్ డిస్క్సా, ఎలా స్టోర్ అయి ఉంటుంది? హార్డ్ డిస్క్స్ ఆర్ మ్యాగ్నెటిక్ టేప్స్, దేంట్లో అయినా కావచ్చు. మ్యాగ్నెటిక్ టేప్స్ దేంట్లో అయినా సరే మనకు డేటా ఎక్కడ స్టోర్ అయింది, ఏ ప్లేస్లో స్టోర్ అయింది, ఆ ప్లేస్లోకి వెళ్ళి మనం రిక్వెస్ట్ చేసి ఇచ్చింటాం కదా, ఆ రిక్వెస్ట్ ఎక్కడ స్టోర్ అయింది అని చెప్పేదే ఫిజికల్ లెవెల్ మీన్స్ అక్కడ ఏ టైప్ ఆఫ్ డేటా అనేది కాన్సెప్చువల్ లెవెల్, ఎలాంటి డేటా ఎక్కడ ఉంది ఆ ప్లేస్ని తీసుకుంటుంది. ఈ ఫిజికల్ లెవెల్ వచ్చేసి డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ ద్వారా మనకు ఈ ఫిజికల్ లెవెల్ మెయింటైన్ చేయబడుతూ ఉంటుంది. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ కమిట్ ప్రెస్ చేసినాం అనుకోండి, కమిట్ సెమీకోలన్ ఎంటర్ అనే కమాండ్ ఇస్తే సేవ్ అవుతుంది. ఎక్కడ సేవ్ అవుతుంది మనం ఎప్పుడైనా ఆలోచించినామా? డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ చేస్తూ ఉంటాడు అవన్నీ. హార్డ్ డిస్క్లో సేవ్ కావాలా, హార్డ్ డిస్క్లో ఏ డ్రైవ్లో, సిలోనా, డీలోనా, ఈలోనా, ఎక్కడ సేవ్ కావాలా అనేది డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ తీస్తూ ఉంటాడు. అక్కడ నుంచి మనం రిక్వెస్ట్ చేసిండే టేబుల్ ఏదో అది తీసుకొని మనకి ఇస్తుంది. ఈ ఫిజికల్ లెవెల్ నుంచి డేటాబేస్కి మీట్ అవుతుంది. మనం ఇప్పుడు ఒక రిక్వెస్ట్ ఇచ్చినాము అంటే డేటాబేస్ డీటెయిల్ ఆర్కిటెక్చర్ ద్వారా అయితే యూజర్ రిక్వెస్ట్ చేసిండేది కాన్సెప్చువల్ లెవెల్, ఏ కైండ్ ఆఫ్ డేటా, అది ఎక్కడ స్టోర్ అయ్యింది, అది ఏ డేటాబేస్లో ఉంది. అందుకోసమే మనకి ఎప్పుడైనా కాన్సెప్ట్ చెప్పేటప్పుడు, ఎక్కడైనా మీరు బుక్స్లో ఎక్కడైనా చదివేటప్పుడు రివర్స్ నుంచి ఉంటుంది. ఇది 3 టైర్ ఆర్కిటెక్చర్ అంటే ఫస్ట్ ఫిజికల్ లెవెల్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, తర్వాత కాన్సెప్చువల్ లెవెల్, తర్వాత వ్యూ లెవెల్. ఎందుకంటే ఫస్ట్ మన డేటాబేస్లో డేటా ఉంటుంది. ఆ డేటా ఎక్కడ స్టోర్ అయి ఉంటుంది? ఫిజికల్ లెవెల్లో స్టోర్ అయి ఉంటుంది. హార్డ్ డిస్క్ ఆర్ మ్యాగ్నెటిక్ టేప్స్ ఎక్కడైనా సరే డేటా ఎక్కడ స్టోర్ అయి ఉంటుంది? అక్కడి నుంచి DBA డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ తీసుకొని మళ్ళీ ఏ కైండ్ ఆఫ్ డేటా, నువ్వు స్టూడెంట్ టేబులా, కోర్స్ టేబులా, లేకుంటే ఎంప్లాయీ టేబులా, డిపార్ట్మెంట్ టేబులా, ఏ ఎంప్లాయీ ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాడా అనేది అది మనం రిక్వెస్ట్ చేసేదాన్ని బట్టి, యూజర్ రిక్వెస్ట్ చేసేదాన్ని బట్టి ఫస్ట్ అది లొకేషన్ నుంచి, తర్వాత ఏ టేబుల్, ఆ టేబుల్ నుంచి నువ్వు ఏం రిక్వెస్ట్ చేస్తున్నావు, ఆ టేబుల్లో టోటల్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ అంటే మొత్తం టేబుల్ వస్తుంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ వేర్ కండిషన్ యూజ్ చేసి స్టూడెంట్ రోల్ నెంబర్ 1 లేదా హాల్ టికెట్ నెంబర్ 1 ఉంటే హాల్ టికెట్ నెంబర్ 1 డీటెయిల్స్ వస్తాయి. ఇలాగా మన డేటాబేస్ని ఇలా 3 టైర్ ఆర్కిటెక్చర్ ఆర్ లెవెల్స్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ అంటే మన డేటాబేస్లోని డేటా ఏ విధంగా స్టోర్ అవుతుంది, మనం ఏ విధంగా రిట్రీవ్ చేసుకుంటున్నాము అని చెప్పేదే ఈ కాన్సెప్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.